అమరావతి బహుజన జేఏసీ కన్వీనర్ బాలకోటయ్య గారు కూడా లైన్లో ఉన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా వెంకటేశ్వరరావు గారితో మాట్లాడదాం. సార్, ఎట్లా చూస్తారు ఈ అంశానికి సంబంధించి? ఏం చెప్తారు? నిన్న చూశారు బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని చెప్తా ఉంటారు. తర్వాత ఈ మూడో జాబితా రిలీజ్ అనేది ఈ తాడేపల్లి పులి కాదు, ఎప్పుడు చెప్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి సింహం సింగిల్గా వస్తారని చెప్పేసి. మరి ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు, అంటే తాడేపల్లిలో ఉన్నది పిల్లి పులి కాదు అని చెప్పి. సో ఏంటి ఈ పిల్లి మొగ్గలేంది తాడేపల్లికి సంబంధించి? అంటే జాబితా రిలీజ్ చేస్తాము చెయ్యము ఈ విధంగానే నడుస్తున్న పరిస్థితులు ఎట్లా చూస్తారు వెంకటేశ్వరరావు గారు? పవన్ గారు, ముందుగా మీకు అలానే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు బాలకోట గారికి, శ్రవణ్ కుమార్ గారికి నమస్కారం. అలానే ఏబిఎన్ వ్యూవర్స్ అందరికి కూడా శుభోదయం. ఇప్పుడు పులులు పిల్లులు అనేది కాసేపు మనం పొద్దున్నే పులులు పిల్లుల గురించి కంటే కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పే మాటలు మేము లెగిస్తే ఇది కాదు లెగిస్తే ఇది కాదు అన్న సంధాన వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రతిపక్షాలు మాట్లాడ తప్పదు. మేము ఇప్పుడు వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టే ప్రతిపక్షం కూడా మాట్లాడుతుంటుంది. ఇప్పుడు అదేమంటారు, ఏదైనా మేము వచ్చి మీటింగ్ పెట్టంగానే మా మీటింగ్ గురించి వాళ్ళు కౌంటర్ అటాక్ చేస్తారో అట్లాగే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళ క్యాండిడేట్ని ఇవాళ ప్రకటించుకుంటారా, రేపు ప్రకటించుకుంటారా, లేదంటే ఎలక్షన్ ముందు రోజు ప్రకటించుకుంటారా అనేది మేము అంటలేదు. కానీ వాళ్ళు పదే పదే చెప్తారు కదా, అసలు మీ క్యాండిడేట్లు లేరు, మీకు ప్రకటించుకుంటా క్యాండిడేట్లు లేరు, మాకు విచ్చలవిడిగా అసలు మాకు ఒక్కొక్క సీటుకి 15 మంది 20 మంది పోటీ పడుతున్నారు అని చెప్పుకుని ఇవాళ ఒక ప్రాంతం వాళ్ళని తీసుకెళ్ళి ఇంకో ప్రాంతంలో పెడుతున్నారు. అది ఇక్కడ ఆశ్చర్యం వేస్తుంది. మనకైతే ఆశ్చర్యం వేస్తుంది. మరి ఆయనకంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే మరి ఆ పులిగారికి భయం వేసిందా అనేది ఇక్కడ అర్థమవుతుంది మనకి. ఎందుకంటే మరి నిన్నటిదాకా చెప్పిన ప్రగల్భాలు వేరు. నువ్వే మా నమ్మకం, జగన్ అనే భవిష్యత్తు అని ఇంటింటికి స్టిక్కర్ ఎతికిచ్చారు, స్టిక్కర్లు వేసుకుని తిరిగారు. నాకు అక్కల అమ్మల చెల్లెళ్ళ అందరు ఆశీస్సులు నాకు ఉన్నాయి, దేవుడు ఆశీస్సులు నాకే ఉన్నాయి, నన్ను ఎవడు ఏమి ఎంట్రుకు కూడా పీకలేరు అని మాట్లాడినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ మరి ఒక ప్రాంతం నుంచి తీసుకెళ్ళి ఇంకో ప్రాంతంలో పెట్టడం, అసలు వీళ్ళు పనికిరారు, వీళ్ళ పర్ఫార్మెన్స్ లేదు అని కొత్త వాళ్ళని తీసుకురావటం అంటే వాట్ ఇట్ ఇండికేట్స్? ఇదంతా ఏమి చూపిస్తుంది మనకి? ఈ పులిగారి యొక్క పనితనం చూపిస్తుందా, వాళ్ళ పనితనం చూపిస్తుందా? ఎప్పుడు చూసినా నేను నొక్కాను అంటా ఉన్నాడు. కానీ ఎమ్మెల్యే అని ఎక్కడన్నా ఎమ్మెల్యేలకు నిధులు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ ఉన్నాయని చూపించండి. నేను మాట్లాడితే డైరెక్ట్గా డీబీటీ అవినీతి లేదు ఏదో చెప్తాడు, అది చిత్తశుద్ధి ఉండాలి, రకరకాల విచిత్రమైన మాటలన్నీ రాస్తుంటాడు కదా, ఎవడో రాసిస్తాడు, దాన్ని చదువుతుంటాడు తీసుకొచ్చి. అలాంటి వ్యక్తి ఇవాళ మరి అదంతా ఏమైపోయింది అని ఖచ్చితంగా ప్రతిపక్షాల నుంచి మేము అడుగుతాం. ప్రతిపక్షాలు అడుగుతారు, ఎవరైనా అడుగుతారు. అడగాల్సిన తరుణం ఇది. నిన్నటిదాకా మాట్లాడింది ఏంటి, ఇంకోటి కూడా నేనే చెప్తున్నా, మీ ఇష్టం. మీరు ఎవడికిచ్చుకుంటారో, ఎవడిని పెడతారో, ఎవడిని ఎక్కడ తీసుకొని కూర్చోబెడతారో అది మాకు అప్రస్తుతం అసలు. కానీ మీరు మాట్లాడినటువంటి మాటలేంటి, ఇవాళ జరుగుతున్నటువంటి చేష్టలేంటి? ఈ మాటలకి చేష్టలు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు తప్పదు, డిబేట్ పెట్టాల్సిందే, మాట్లాడాల్సిందే. మరి ఇవాళ ఎందుకని? ఇప్పుడు మా గుంటూరు జిల్లాలో తీసుకుంటే ఒకసారి నుంచి ఒకసాటికి అరే ఒక వీధిలో ఉన్న వీధి కుక్క ఇంకొక వీధికి వెళ్తేనే కుక్కలు వెంట పడతాయండి. మీరు గమనించారు లేదో, ఒక వీధిలో ఉన్న కుక్క ఇంకొక వీధికి వెళితే అక్కడ ఉన్నటువంటి కుక్కలు దీన్ని వెంట పడతాయి, రానివ్వదు నా వీధికి. అలాంటిది ఇవాళ వీళ్ళు పెద్ద ఎత్తున తీసుకెళ్ళి ఒక జిల్లా నుంచి మార్చి ఇంకో జిల్లాకి, ఒక నియోజకవర్గం తీసుకెళ్ళి ఇంకో నియోజకవర్గం పెడితే ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారు వీళ్ళు? సింపుల్ కదా. మరి ఈయన దేవుడు ఆశీస్సులు మెండుగా ఉన్నప్పుడు, ప్రజలందరూ ఆశీస్సులు మెండుగా ఉన్నప్పుడు, ప్రతిపక్షాలు ఏమి పీకలే ఉన్నప్పుడు ఇవాళ మార్చాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది ఇవాళ? అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా పిల్లి అయిపోయాడు. ఆ పులేన పదం మానుకుని వాళ్ళు రేపటి నుంచి పిల్లిగా మాట్లాడుకోవాలి. రాష్ట్రంలో ఏం జరిగిందో మార్చకపోతే చూశారు కదా, మరి ఆ భయమేమో. మరి పక్క రాష్ట్రం కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు కదండి. ఆ మాట కోసమే కదా ఇవాళ అంగన్వాడీలంతా రోడ్డు మీద ఉంది. మరి ఆ మాట ఎట్టిపోయింది? ఆ మాట అంటే నీ స్వార్థానికి నీకు ఏది ఉపయోగమో దాన్నే చూసుకుంటారా మీరు ఇక్కడ? అంటే పక్క రాష్ట్రంలో ఇలా మార్పులు చేశారు కానీ గెలుస్తారని ఇక్కడ కూడా మార్పులు చేశారంటే అది పిచ్చితనం అండి. అది పిచ్చితనం. తెలంగాణలో ప్రజలు డిసైడ్ అయిపోయినారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయినారు. ఇవాళ నువ్వు ఎవరిని తీసుకొచ్చి పెట్టినా కానీ ఆయన ఒకవేళ చెప్తున్నా, అదే ముఖ్యమంత్రి గారు పులివెందుల నుంచి వచ్చి మా గుంటూరు జిల్లాలో ఆయన ఇష్టం వచ్చిన సీట్లు ఎక్కడైనా ఉంచోమనండి. ఆయన ఇష్టం వచ్చిన సీట్లో గుంటూరు జిల్లాలో ఆయన ఇష్టం వచ్చిన సీట్లు ఉంచామండి. మరి పెద్ద నాయకుడు కదా, మహానాయకుడు కదా, అసలు దేశం మొత్తం ఈయన వైపు చూస్తుందని చెప్తున్నాడు కదా, అన్ని పథకాలు పెట్టాను దేశం మొత్తం నా వైపు చూస్తుందని చెప్తున్నాడు కదా. గుంటూరు జిల్లాలో
అదే మాట మాట్లాడుతున్న వాళ్ళకిలాగా దమ్ము ధైర్యం ఉంటే కనుక ఆయన కూడా ట్రాన్స్ఫర్ అవ్వమనండి. ఇప్పుడు లోకల్ అంటున్నాడు కదా, అసలు వీళ్ళిద్దరికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అడ్రస్ లేదు, డోర్ నెంబర్ లేదు, వీళ్ళిద్దరు ఉండేది హైదరాబాదు, లేస్తే ఇక్కడికి వస్తారు మళ్ళీ అక్కడ పోతారని చెప్తారు కదా. ఈయన లోకల్ కదా, గుంటూరు జిల్లా లోకల్ కదా, ఎలా గుంటూరు జిల్లాలో ఉంటున్నాడు కదా, ఆయన ఇష్టం వచ్చిన సీట్లో నుంచోమని చెప్పండి. గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాలు రిజర్వ్ తీసేస్తే ఈ మిగిలినటువంటి ఈ 14 నియోజకవర్గాల్లో ఆయన ప్రాతినిధ్యం ఉన్నటువంటి, ఆయన లోకల్గా ఉన్నటువంటి మంగళగిరి కానీ లేదు, వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం ఉన్న పల్నాడు కానీ ఇష్టం వచ్చినటువంటి 14 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో నుంచుని గెలవమనండి. నేను ఏం చెప్తున్నాను, అప్పుడు మాట్లాడదాం. ఈ రాజకీయ పార్టీలు ఉండాలన్నా మేము వెళ్ళిపోతామనేది అదే కనుక ఛాలెంజ్కి వస్తే కనుక ఏం ఛాలెంజ్ అనేది కూడా పందెం ఉంటుంది కదా, ఆ పందెం ఏంటో చెప్తాను. వాళ్ళకి ధైర్యం ఉంటే రమ్మని చెప్పండి. అన్నీ వదిలేసేసి వాళ్ళ ఏమి చేయాలో పాలుపోక, ఏం చేయాలో తెలియక ఒక నిస్సహాయ స్థితిలోకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి నెట్టివేయబడ్డాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. వాళ్ళ నిస్సహాయ స్థితిలో లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 3 రోజుల నుంచి విజయవాడ హోటల్లో కూర్చోవటం ఏంటండి? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 3 రోజుల నుంచి విజయవాడ హోటల్ ఎందుకు కూర్చోవాలి? నిన్న ఎందుకు వెళ్ళిపోవాలి? నిన్న వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థమవుతుంది కదా. అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నారు, అసంతృప్తిగా ఉన్నారు ఆయన. గత సంవత్సరంగా ఈ లుకలుకలు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఈ 3 రోజులుగా మాత్రం మనకు బయటకు కనిపిస్తా ఉంది. ఒకసారి శ్రవణ్ గారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి.